కిరణ్ గారు ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన తర్వాత, పవన్ గారు అక్కడ పోటీ చేస్తానని చెప్పిన తర్వాత టీడీపీలో కనపడుతున్న డిస్టర్బెన్స్ పవన్ గారికి ఏమైనా ఇబ్బందిగా మారుతుందని అనిపించట్లేదా? సార్, ఇది పొత్తులో ఉన్నప్పుడు సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రతి నియోజకవర్గంలో సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. సీట్లు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళ కింద స్థాయి కేడర్ ఎవరైతే ఉంటారో ఆ నాయకుడిని కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు అభిమానిస్తూ ఉంటారు. సో ప్రతి కేడర్ ఏమనుకుంటారు, వాళ్ళ నాయకుడు పోటీ చేస్తే బాగుంటది, మా నాయకుడు గెలవాలి, మేము గెలిపించుకోవాలి, ఇంతకాలం మేము పనిచేసాం కదా పార్టీకి అనే ఒక ఇబ్బంది ఉంటది. ప్రతి పార్టీలో ఉంటది. జనసేన పార్టీకి సంబంధించి మేము ఎక్కడైతే సీట్లు ఇవ్వాల్సి వచ్చిందో అక్కడ మా క్యాడర్ ఉంది, అలా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మేము నచ్చి చెప్పుకున్నాం. ఈరోజు పిఠాపురంలో ఏదైతే కింద విజువల్స్ లో వస్తా ఉందో దాన్ని కూడా గ్రేటర్ కాజ్ ఫర్ లార్జర్ గుడ్ మనం దాన్ని ఆ డిస్టర్బెన్స్ కూడా సాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. నేను పిఠాపురం లాస్ట్ 8-9 months గా నేను చాలా క్లోజ్ గా వర్క్ చేశాను సార్. పిఠాపురంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ ప్రజలు భావోద్వేగాలు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మేము అర్థం చేసుకుంటాం. నాకు తెలుసు, నేను స్వయంగా 8-9 months అక్కడ నేను ఉన్నాను, ఆన్ గ్రౌండ్ నేను వర్క్ చేశాను. సో ఖచ్చితంగా అది 2-3 రోజుల్లో సర్దుమణుగుద్ది. సో మనం వరి అవ్వాల్సిన పరిస్థితి ఏం లేదు. సో కానీ నేరుగా మీ అధినేత పోటీ చేస్తున్న దగ్గర కదా అటువంటి డిస్టర్బెన్స్, పైగా ఆ డిస్టర్బెన్స్ వర్మ గారి ద్వారా జరుగుతోంది. వర్మ గారు గతంలో అక్కడ ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉంది ఆయనకి అక్కడ. సో ఇంపాక్ట్ ఉంటుందా అనే ఆందోళన, లేకపోతే కంట్రోల్ చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉందా? సార్, 2009లో వర్మ గారు టీడీపీ తరఫున పోటీ చేశారు. ఆ రోజున ఆయన ఓడిపోవడం జరిగింది. 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, అప్పుడు గెలిచారు. మళ్ళీ 2019లో ఆయన మళ్ళీ టీడీపీ టికెట్ మీద పోటీ చేసి అప్పుడు ఆ రోజు ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా పిఠాపురం అనేది జనసేన పార్టీకి ఇంపార్టెంట్ సీట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి పిఠాపురం అంటే జనసేన అంటే పిఠాపురం అన్న టైప్ లో అక్కడ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకున్నారు, జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పి అక్కడ ప్రజలు కోరుకున్నారు. సో ఇప్పుడు ఫోకస్ ఎందుకు వస్తుంది అంటే పిఠాపురం మీద మా అధినేత స్వయంగా ఆయన నేనే పోటీ చేస్తాను అని ఆయన ప్రకటించడంతో పాటు గతంలో పలుమార్లు పిఠాపురం పర్యటన చేసినప్పుడు అక్కడ ప్రజలు స్వయంగా ఆయన కలిసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే రిక్వెస్టెడ్ హిమ్, పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇక్కడ పోటీ చేయాలి, ఇక్కడ పోటీ చేస్తే పిఠాపురం అనేది ఒక ఆధ్యాత్మిక రాజధానిగా దీన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంటది, దక్షిణ కాశీ లాగా దీనికి పేరు తీసుకొచ్చే అవకాశం ఉంటది, బీచ్ ఉంది, చేనేతకు సంబంధించిన చాలా వెసులుబాటు ఉంది, అంటే అవకాశాలు ఉన్నాయి, అంటే జమ్దాని అనే ఒక టెక్నిక్ వరల్డ్ ఫేమస్ సార్ అది. సో అన్నిటికి సంబంధించి ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అక్కడ పోటీ చేస్తే పిఠాపురానికి అంతర్జాతీయ ఖ్యాతి వస్తుంది, ఈ టెంపుల్ రాజధానిగా దీన్ని తీర్చిదిద్దితే ఆదాయం పెరుగుద్ది, తద్వారా ఇక్కడ మనం ఈ టెంపుల్స్ ని నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రలో 2019లో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీరే పోటీ చేయాలి సార్ ఇక్కడ మాకు అని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది. సో ఈ లాస్ట్ 4 years గా కూడా మేము రకరకాల సర్వే నిర్వహించినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి అక్కడ కుల మతాలకు అతీతంగా, సో అసంతృప్తి లేని మనం మనుషులు సార్, అసంతృప్తి లేకుండా అసంతృప్తి ఉంటాయి అక్కడ. కొంచెం విజువల్ చూస్తే చాలా ఎక్కువ ఎక్స్ప్లోర్ అయినట్టు కనపడుతోంది. బహుశా వర్మ గారు కూడా అర్థం చేసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పిలిచి మాట్లాడతారు, మేము కూడా మాట్లాడతాం, మేము కూడా అప్రోచ్ అవుతాం, మేము అక్కడ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఏంటో మేము వివరిస్తాం, కూటమి గెలవాల్సిన పరిస్థితి ఏంటో వివరిస్తాం. ఎందుకంటే ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా దాన్ని కార్యకర్తలు ఏదో అరుచుకుంటే దాన్ని ఏదో పెద్ద డిస్టర్బెన్స్ కింద వైఎస్ఆర్సీపీ పోర్ట్రే చేసే పరిస్థితి మేము చూసాం. ఎందుకంటే నేను స్వయంగా ఆ మీటింగ్ లో నేను కూడా ఉన్నాను. సో దాని తర్వాత సర్దుమణిగింది, అంతా ఇబ్బంది ఏమి లేదు. సో కాబట్టి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించడానికి, తద్వారా పొత్తును విచ్ఛిన్నం చేయాలని ఏదైతే కుట్రలు చేస్తా ఉన్నారో దాన్ని 2 పార్టీలు, ఇప్పుడు బీజేపీతో కలిపి 3 పార్టీలు మేమంతా కూడా చాలా పరిశీలిస్తా ఉన్నాం, అబ్జర్వ్ చేస్తా ఉన్నాం వీళ్ళు ఎన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని కోరుకుంటా, సీట్ ఇవ్వలేని పరిస్థితి ఉందో వాళ్ళందరినీ కూడా రేపు జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి మా పార్టీ అధినేతలు గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఆ మాట మీద కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుద్ది. ఇవాళ మీటింగ్ లో కూడా మా పవన్ కళ్యాణ్ చెప్పారు, గతంలో 2019లో యువ నాయకత్వానికి చాలా మందికి సీట్లు ఇచ్చాము, వాళ్ళందరికీ ఈసారి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ పంచకర్ల భీమిలి నుంచి, అతను అక్కడ కష్టపడ్డాడు సోదరుడు, తర్వాత గేదెల చైతన్య అని చెప్పి పాతపట్నం, తర్వాత రామ్మోహన్ గారు అని చెప్పి ఇట్లా చాలా మంది కష్టపడ్డారు. టీసీ వరుణ్ గారు ఆయన జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నారు అనంతపురానికి, వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా ఈసారి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళందరూ అర్థం చేసుకుని అధినేత ఏం చెప్తే దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా
ఏమన్నా కార్యకర్తల లెవెల్లో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే అక్కడ వర్మ గారు కూడా ఆయన ఈ డిస్టర్బెన్సెస్ చేపిస్తున్నారని అయితే నేను అనుకోను. కార్యకర్తల్లో ఆ భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి ఆ భావోద్వేగాల్ని సర్ది చెప్పాల్సిన బాధ్యత, నచ్చ చెప్పాల్సిన బాధ్యత, వాళ్ళకి ఈ పొత్తు యొక్క ఆవశ్యకతను వివరించాల్సిన బాధ్యత మా పొత్తులో ఉన్న పార్టీల మీద ఉంటది కాబట్టి ఆ విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లీన్ విన్ ఇచ్చే విధంగా అక్కడ కార్యకర్తలు, నాయకులు అయితే చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే 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 పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళేలా పిఠాపురం ఉంటుందా చూడాలి సార్. చాలా టెక్నికల్ డిస్టర్బెన్స్ ఉంది, క్లోజ్ చేద్దాం. వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేస్తూ వన్ వర్డ్. సీట్ రాని వాళ్ళు పక్కకి వెళ్ళిపోతేనేమో అధికార పార్టీలో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి దీపక్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అధికార పార్టీలోంచి వెళ్ళిపోయేదాం, సీట్ రానప్పుడు మీ పార్టీలోంచి మా పార్టీలో వస్తారు, మా పార్టీలోంచి ఇంకో పార్టీలో. ఈ సహజం, దాన్ని మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి. అంతే తప్ప దాన్ని ఏదో రాజకీయాల్లో ఏదో దాని అవసరాల కోసం వాడుకునేటట్టుగా మాట్లాడితే మనం పిచ్చోళ్ళమే కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు దీపక్ రెడ్డి అన్న. ఎందుకంటే పోయినసారి 23 మందిని తీసుకుంటే ఏమైంది, తెలుగుదేశం పార్టీ 23 పరిమితం అయింది. ఇప్పుడు 10 మంది వెళ్ళారేమో, సరే పొద్దున 10కే పరిమితం అయిందేమో. ఎందుకంటే మీరు 4 తీసుకున్నారు, వాళ్ళు 4 తీసుకున్నారు. ఈసారి మీరు కూడా ఉన్నారు. కాదు కాదు, వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు 4 వచ్చారు కదా, మీరు 4కి పరిమితం అవుతారా ఈసారి? మీకు 4 వచ్చారు మాట్లాడితే మధ్యలో జనసేన ఈసారి ముగ్గురు ఒకటే కాబట్టి 3 బాక్సులు ఎందుకు సార్ టైం వేస్ట్? ఒకరికే 3 కండవాలు వేసి కూర్చోబెట్టి అటు ఇటు అయితే మిగిలిన లిస్టులు పెట్టి సరిపోయేది కదా. జనసేనకు సంబంధించి మాట్లాడేటప్పుడు వినాలి కదా. జనసేనకి ఆఫ్ నాలెడ్జ్ కొన్ని వింటే బెటర్. ఎన్ని రకాల వినాలి, ఎందుకంటే ఇలా కామెడీలు శుద్ధిమించి ఎట్లా ఉంటాయంటే పిఠాపురంలో ఆధ్యాత్మిక రాజధాని చేసేస్తా అంట పవన్ కళ్యాణ్ వస్తే. ఇదే మరి గాజువాకలు భీమవరాన్ని ఏం చేయాల 58 నెలలు 60 సార్లు వచ్చాడు ఆంధ్రప్రదేశ్. దాంట్లో కూడా సార్ ఆయన వినమని చెప్పండి. గెలవలేదు కదా, వినమని చెప్పండి. పిచ్చి రేట్ లాగా పిచ్చి పిచ్చిగా వాగమాకు. నీ భాష మిస్టర్ కిరణ్ నేను పద్ధతిగా మాట్లాడతాను. డిబేట్ లో వెంకటరెడ్డి అని ఏకవచనంతో మాట్లాడితే అరే కిరణ్ ఒరే కిరణ్ అని కూడా మాట్లాడాలి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు పద్ధతిగా మాట్లాడదాం. మీ నాయకుడికి ఎటు సంస్కారం లేదు, మీ పార్టీలో వాళ్ళకి ఎవరికి సంస్కారం లేదు. ఏకవచనంతో కాకుండా పద్ధతిగా మాట్లాడాలి. ఇద్దరు కూల్ గా మాట్లాడాలి. రెస్పెక్ట్ చేసుకోవాలి కదా, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి కదా. కమ్ టు ద పాయింట్ కండి. భాష జాగ్రత్త వెంకటరెడ్డి. నేను 100 డిబేట్లు అటెండ్ అయ్యా, పవన్ కళ్యాణ్ మాట్లాడితే చాలా పద్ధతిగా మాట్లాడతాను. కాదు మీరు వెంకటరెడ్డి గారు మీరే టీచ్ చేశారు ముందు ఆయన. ఈ రోజు హాఫ్ టికెట్ హాఫ్ నాలెడ్జ్ అని మీరు మొదలు పెట్టారు. ఇప్పుడు పిఠాపురం గురించి రేపు పొద్దున మనం కథలు వినాలి. పిఠాపురం చెప్పాడు కనుకంటే ఇదే పిఠాపురం. ఆయన ఏ ఊరు పోతే ఆ ఊరిలో పుట్టాను అంటాడు. మరి ఎన్నిసార్లు మనిషి పుడతాడో నాకు తెలియదు. ఏ ఊర్లో పోతే ఆ ఊరు అసలు నా ఊపిరి అంటాడు. ఏ ఊరు పోతే తెలంగాణ పోతే తెలంగాణ రక్తం నాలో ప్రవహిస్తుంది అంటాడు. మరి తెలంగాణ అందరు రక్తాలు వేరుంటాయో నాకు తెలియదు. ఒకటే రక్తం ఉంటుంది. ఇట్లాంటి కామెడీలన్నీ రేపు పొద్దున వినాలి జనసేనలతో. ఎందుకంటే ఇందాక స్టార్ట్ చేశాడు ఆయన పిఠాపురం గురించి. ఎంతకు మరి గాజువాకలో పనికిరాని చెప్తాను, భీమవరంలో పనికిరాని చెత్త పిఠాపురంలో మరి కొత్తదా? ఏం సార్ చెత్త అన్నారు కదా మొన్నటి దాకా. 2 సార్లు పోటీ గెలవలేదు కదా. పోటీ చేయడానికి ధైర్యం లేని వాళ్ళు వీళ్ళేందని మాట్లాడేది. 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయి ఆడి నుంచి పారిపోయి 58 నెలల్లో 60 సార్లు వచ్చాడు. అంటే నెలకోసారి వచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. భీమవరం 2 సార్లు వెళ్ళాడు 58 నెలల్లో. మళ్ళీ ఈయన ఇప్పుడు పిఠాపురంలో వచ్చి ఎరగదీసేస్తాడంట, కుమ్మేస్తాడంట. అసలు అవసరం ఆయన చెప్తున్నారు కదా, నేను ఒక నియోజకవర్గానికి పరిమితమయ్యే నాయకుడిని కాదు. పిఠాపురంలో రేపొద్దు నేను సీటును త్యాగం చేస్తున్నా, వర్మ గారు వచ్చి నా పార్టీలో జాయిన్ అవ్వమని జనసేన నుంచి కండవా కప్పి ఆయనకి సీట్ ఇస్తానంటాడేమో. ఇప్పుడు చూసాం కదా భీమవరం ఎట్లుందో. అట్లానే ఆయన పేరు రాజంపేట నుంచి నరహరి ఎవరు తెలుగుదేశం నుంచి. ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్ళిన జంగాలపల్లి శ్రీనివాసులు తిరుపతి క్యాండిడేట్ ఆయన అనౌన్స్ చేశాడు. కొనతాల రామకృష్ణ గారు నిన్నటిదాకా అసలు రాజకీయాల్లో ఉన్నాడో లేదు తెలియదు, ఆయన ఒక క్యాండిడేట్. వైసీపీ నుంచి వెళ్ళిన బాలసౌర్ ఒక క్యాండిడేట్. జనసేన జెండా పట్టుకొని రోజు మమ్మల్ని బూతులు వెంకటరెడ్డి గారు నువ్వెక్కడున్నావు? నువ్వే
సముచిత సిగ్గు లేకుండా మళ్ళీ వస్తావు డిబేట్ లకి. 151 సీట్ల స్థానంలో కనీసం నీ నాయకుడు 151 సీట్లు appointment ఉంది ఉన్నటువంటి నీకు. పార్టీలో కాదు, 22 ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. రాజ్యసభ ఉన్నటువంటి పార్టీలో నిన్ను చూసి అధికార జాలి ప్రతినిధి కాదు గారు కాదు 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 మీరు కొనతాల రామకృష్ణ గారు పక్క జెండా మీలాగా ఒక రోజు సిపిఐ జెండా, ఇంకో రోజు సిపిఎం జెండా, ఇంకో రోజు రోజు తిప్పులు తింటావు. ఎందుకు ఈ కర్మ నీకు? నీకు కర్మ ఎందుకు? బతికేటట్టు మీ జెండా ఏ రోజు పోయిన పక్కన జెండా పంపించండి నాయకుడు రోజు తిప్పులు తింటావు వచ్చి. జెండా పంపించాడు మా రోజు నాయకుడు. తిప్పులు తింటావు. సిగ్గు ఏమని లేకుండా. మీరు చెప్తారు రోజు ఇక లేదు, తిట్టుడు తిట్టుడు తెలుగుదేశం తిట్టుడు పట్టు పట్టుకొని బ్రతోడు తిట్టుడు. సిగ్గు లేదు, కొట్టించుకుంటారు. ఇంకేం తప్పి, చేస్తారు? తప్పి, ఏమని- సరే, వాళ్ళకి లేని బాధ మీకు ఎందుకండి? వెంకటరెడ్డి గారు, వీళ్ళ పార్టీ మళ్ళీ మీరు ఒక బాక్స్ ఇచ్చి వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం నా క్వశ్చన్ తీసుకోండి. వెంకటరెడ్డి గారు నా క్వశ్చన్ తీసుకోండి. వెంకటరెడ్డి గారు నా క్వశ్చన్ తీసుకోండి. వెంకటరెడ్డి గారు నా క్వశ్చన్, ఇప్పుడు వాళ్ళకి లేని బాధ మీకేదో వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏమైనా చేసుకుంటారు. మీరు అదేంటి కొనతాల రామకృష్ణ గారిని తీసుకొచ్చారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నా క్వశ్చన్ తీసుకోండి. నా క్వశ్చన్ తీసుకోండి సార్. నా క్వశ్చన్ తీసుకోండి. పక్క పార్టీలో వచ్చినాడు వెంకటరెడ్డి గారు నా క్వశ్చన్ తీసుకోండి ఒకసారి. మీరు కొనతాల రామకృష్ణ గారు ఇంకెవరో బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చారు సీట్లు, వాళ్ళకి ఇచ్చారన్నారు. మీరు అసలు పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇచ్చారు కదా అనంతపురంలో. ఎక్కడికి? పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పక్క రాష్ట్రంలో ఎంపీగా గెలిచిన తీసుకొచ్చి ఇక్కడ మీరు సీట్ ఇచ్చారు కదా హిందూపురం. 175 సో రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ తో సీట్ ఇచ్చుకుంటారు. మీకు అది మేము 175లో మీరు అన్నట్టు ఒకటి ఇచ్చుండొచ్చు. ఎందుకు? అక్కడ ఆల్రెడీ ఆ ప్రాంతానికి సంబంధించినవే కాదు, అంటే రాజకీయ పార్టీ అవసరాల కోసం అభ్యర్థులు తెచ్చుకుంటారు. రాజకీయ పార్టీ వాళ్ళ అవసరాల కోసం అభ్యర్థులు తెచ్చుకుంటారు. వాళ్ళ ప్రాపర్ హిందూపూరే కాబట్టి వాళ్ళు అక్కడ కూడా పోటీ చేసి ఆమె గెలిచింది. పక్క రాష్ట్రం కాదే అది. ఆ ఓటు అప్పుడు ఇక్కడే ఉంది. ఆమె ఎంపీగా పోటీ చేసినప్పుడు అక్కడ మార్చుకున్నారు. అంతే, ఎంపీ ఎక్కడైనా చేయొచ్చు. బట్ పక్క రాష్ట్రంలో ఎంపీగా పనిచేసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఇక్కడ సీట్ ఇస్తే తప్పలేనప్పుడు ఆ విశాఖపట్నం రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన కొనతాల రామకృష్ణ గారు ఇప్పుడు యాక్టివ్ గా లేకపోతే ఆయన తీసుకొచ్చి సీట్ ఇస్తే తప్పేంటి? సంబంధం లేదండి. సార్ 21 సీట్లు ఆ 24 సంబంధం లేదు. ఎదురు సార్ దాని గురించి డిబేట్ దాని కాదు. వైసీపీకి నచ్చిన వాళ్ళకి టీడీపీ వాళ్ళు టికెట్లు ఎవరు, టీడీపీకి నచ్చిన వాళ్ళకి వైసీపీ వాళ్ళు టికెట్లు ఎవరు. ఎవరి పార్టీలో ఎవరికి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు టికెట్లు ఇచ్చుకుంటారు. వాళ్ళు ఎక్కడున్నారు? నిన్నటి దాకా వాళ్ళు చెప్పింది ఏంటి, ఈ రోజు చేస్తుంది నేను క్వశ్చన్ అడుగుతున్నాను. మనకు డబ్బులు రాజకీయాలు వద్దు, మనం డబ్బున్న వాళ్ళు మనకు అవసరం లేదు. నేను జెండా పట్టిన జనసేన వీర మహిళకి ఇస్తా సీటు, వీర మహిళ నన్నే కొట్టారు వీర పురుషుడు ఒంగోలు రాయపాటి అరుణ్ ఇప్పటికీ దిక్కు దివాన్ లేదు. వాళ్ళ అధ్యక్షుడు ఖండించాల, కనీసం వాళ్ళ పార్టీ నుంచి